3 డిజిట్ నెంబర్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ట్రిక్స్ని ఉపయోగించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ని ఈజీగా స్పీడ్గా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా చేయాలో చూద్దాం. 162 ఇంటూ 243 దీన్ని యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఒక హింట్ ద్వారా మనం ఈ ప్రాబ్లమ్ను ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఫస్ట్ హింట్లో స్టెప్ 1 స్ట్రైట్ 2 ఇంటూ 3 2 ఇంటూ 3 2 3s are 6. ఈ 6ని ఆన్సర్లో వేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి లాస్ట్ 2 డిజిట్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇందులో లాస్ట్ 2 డిజిట్స్ని ఇందులో లాస్ట్ 2 డిజిట్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ సింబల్ వేయాలి. 6 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ 2 6 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 4 6 3s are 18 ప్లస్ 4 2s are 8 ఈజ్ ఈక్వల్ టు 26. 26లో ఈ 6ని ఆన్సర్లో వేసి 2ని నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మూడు డిజిట్స్ని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇంట్లో ఇలా వేయాలి. స్టెప్ 3 162 243 2 ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 ఇంటూ 3 ప్లస్ 6 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ 2 1 3s are 3 ప్లస్ 24 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 24 4 28 31. ఈ 2ని ఇక్కడ యాడ్ చేయాలి. సో 33 వస్తుంది. 3ని ఆన్సర్లో వేసి ఈ ముందు 3ని నెక్స్ట్ దానికి యాడ్ చేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ హింట్ వచ్చేసరికి లాస్ట్ డిజిట్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 ఇంటూ 4 ప్లస్ 6 ఇంటూ 2 స్టెప్ 4 వచ్చి 1 ఇంటూ 4 ప్లస్ 6 ఇంటూ 2 1 4s are 4 ప్లస్ 6 2s are 12 16. ఈ 16కి 3ని యాడ్ చేయాలి. 19 వస్తుంది. 9ని ఆన్సర్లో వేసి 1ని నెక్స్ట్ దానికి యాడ్ చేయాలి. సో 9. ఇప్పుడు లాస్ట్ స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 ఇంటూ 2 ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి 1 ఇంటూ 2 ఈ 1ని ఇక్కడ యాడ్ చేయాలి. 3 అవుతుంది. 39,366 ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేసాం. తర్వాత లాస్ట్ డిజిట్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ 2 నెంబర్స్ తీసుకున్నాం. తర్వాత 3 నెంబర్స్తో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. తర్వాత మళ్ళీ లాస్ట్ 2 డిజిట్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. లాస్ట్ స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేయాలి. దిస్ ఈస్ ద హింట్. ఈ హింట్ని యూజ్ చేసి మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ యూజ్ చేద్దాం. 4 12 123 దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి 2 ఇంటూ 3 6 తర్వాత లాస్ట్ 2 డిజిట్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 2 3 ప్లస్ 4 7 ఇక్కడ 6 ఇది 7. తర్వాత ఇప్పుడు 3 డిజిట్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 4 1 2 1 2 3 4 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1 4 3s are 12 ప్లస్ 2 ప్లస్ 2 16. 16లో 6ని యాడ్ చేసి 1ని నెక్స్ట్ దానికి యాడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ని తీసుకోవాలి. 4 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 1 4 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 1 4 2s are 8 ప్లస్ 1 9. 9కి ముందు దాన్ని యాడ్ చేయాలి. 10 అవుతుంది. సో 0ని ఆన్సర్లో వేసి 1ని నెక్స్ట్ దానికి యాడ్ చేయాలి. ఫిఫ్త్ స్టెప్ వచ్చి స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేయాలి. 4 1s are 4 ప్లస్ 1 యాడ్ చేస్తే 5 అవుతుంది.
50676 is the answer. Hint, ఫస్ట్ స్ట్రైట్ మల్టిప్లికేషన్, తర్వాత లాస్ట్ డిజిట్స్ని, లాస్ట్ 2 డిజిట్స్ని క్రాస్ మల్టిప్లికేషన్, తర్వాత మొత్తం 3 డిజిట్స్ని క్రాస్ మల్టిప్లికేషన్, మళ్ళీ లాస్ట్ 2 డిజిట్స్ని, ఈ లాస్ట్ 2 డిజిట్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత స్ట్రైట్ మల్టిప్లికేషన్. ఇలా ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు.